కొత్తగా ఇల్లు నిర్మించుకునే వారికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటి నిర్మాణం చేపట్టే పేదలకు ఆర్థిక సహాయం అందించనుంది. ఈ ఆర్థిక సహాయంతో పాటుగా పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పీఎంఏవై అర్బన్ పథకం కింద కొత్తగా ఎంపికయ్యే లబ్ధిదారులకు ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షల రూపాయలు అందించనున్నారు. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 పథకానికి సంబంధించి 2024-25 నుంచి అమలు చేయనున్న మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తమ వాటా నిధుల్ని కేటాయించాల్సిందేనని కేంద్రం తెలిపింది. ఈ పథకానికి సంబంధించిన డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ను ఎన్నికల ముందే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది. ఇకపై రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలు అందించనున్నారు. ఈ 4 లక్షలలో కేంద్రం తన వాటాగా 2.5 లక్షలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఖచ్చితంగా మరో 1.5 లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతికతను వినియోగించి చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనంగా మరికొంత సాయాన్ని కూడా అందిస్తుంది. దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తర్వాత దాదాపు ఇదే సాయం ఖరారయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గృహ నిర్మాణంపై నిర్వహించనున్న సమీక్షలో అధికారులు ఇదే విషయంపై నివేదిక అందించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 పథకం కింద ప్రధాని మోదీ 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇందులో పట్టణ ప్రాంతంలోని పేదలకు 1 కోటి ఇళ్లు నిర్మించనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి సంస్థలలోని పేదలకు ఈ పథకం వర్తింపజేస్తారు. ఆంధ్రప్రదేశ్లో 23 పట్టణాభివృద్ధి సంస్థలు ఉంటే రాష్ట్రంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి 4 లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద మరో 30,000 కూడా అందిస్తారు. మరోవైపు రాష్ట్రంలో పేదలకు ఇళ్ల నిర్మాణం పంపిణీపైన ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఇప్పటికే అన్ని జిల్లాల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాబోయే 100 రోజులలో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యంతో కార్యాచరణ సిద్ధం చేశారు. రాష్ట్రంలో 8,04,705 ఇళ్లు వివిధ దశలో ఉండగా 5,76,670 ఇళ్లు ప్రారంభానికి నోచుకోలేదని మంత్రి పార్థసారథి చెప్పారు. రాబోయే 100 రోజులలో 1,28,000 ఇళ్లు పూర్తి చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలిపారు.